వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. మా ఆదివాసీ దేవుళ్ల జోలికొస్తే ఊరుకునేది లేదు, మంత్రి సీతక్క హెచ్చరిక. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార మదంతో వ్యవహరిస్తున్నారు, కేటీఆర్ విమర్శలు. ఢిల్లీ వాయు కాలుష్యం ఎఫెక్ట్, ఎలక్ట్రిక్ బైక్ పై పార్లమెంటుకు వచ్చిన తెలంగాణ ఎంపీ. కవిత వర్సెస్ కూకట్పల్లి ఎమ్మెల్యే, ఐడిపిఎల్ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇక వివరాల్లోకి వెళ్తే, మా ఆదివాసీ దేవుళ్ల జోలికి వచ్చిన మా అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఊరుకునేది లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క హెచ్చరించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర, ఆదివాసీ సంస్కృతి, ఆత్మగౌరవంపై తప్పుడు వ్యాఖ్యలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి వాటిని తాము సహించేది లేదని స్పష్టం చేశారు. ఇళ్ల విషయంలో బీఆర్ఎస్ నాయకులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో 2 విడతల్లో ఇప్పటి వరకు 8,566 పంచాయతీల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిందని ఆమె అన్నారు. గ్రామాలకు పూర్తిస్థాయి నిధులు అందాలనే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. బీసీ కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి 10 ఇళ్లైనా ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో కొన్ని వేల ఇళ్లను ఇచ్చిందని అన్నారు. మహిళలకు చీరలు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పేద పిల్లలకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు వస్తే కొందరికి కళ్ళమంటగా మారిందని విమర్శించారు. కొంతమంది నీచమైన రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార మదంతో పెత్తందారీ ధోరణితో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ నేతల సొంత ఆస్తి కాదని, అవి ప్రజల సొమ్ము అని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఖానాపూర్, షాద్నగర్ నియోజకవర్గాలకు చెందిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో కేటీఆర్ మాట్లాడారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బెదిరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇందిరమ్మ ఇల్లు, అభివృద్ధి నిధులు కాంగ్రెస్ నేతల జాగీరు కాదు. లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం రాజ్యాంగం ప్రకారం గ్రామ సభలకు, సర్పంచ్లకే ఉంటుంది అని కేటీఆర్ తేల్చి చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక దుస్థితిని ఎద్దేవా చేసిన కేటీఆర్, కొందరు ఎమ్మెల్యేలు నిధుల కోసం ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తున్నారని, మరికొందరు బహిరంగంగానే నిధుల కోసం వేడుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకే నిధులు లేనప్పుడు గ్రామాలకు నిధులు మంజూరు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి 3,500 కోట్ల రూపాయలు పొందేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్లను 24% నుంచి 17% తగ్గించి బీసీలను మోసం చేశారని ఆరోపించారు. చట్ట ప్రకారం ఈ నిధుల్లో 70% నేరుగా గ్రామ పంచాయతీలకే చెందాలని, దాన్ని అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. రైతుల సమస్యలపైన కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ హయాంలో ఇంటి వద్దకే రైతు బంధు, ఎరువులు వచ్చేవని, ఇప్పుడు బస్తా యూరియా కోసం రైతులు రోడ్లపై కొట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. యూరియా కోసం ఏర్పడుతున్న పొడవైన క్యూలను దాచేందుకే ముఖ్యమంత్రి యూరియా యాప్ అనే డ్రామాకు తెరలేపారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2-2.5 ఏళ్లలో కూలిపోవడం ఖాయమని, సర్పంచులు తమ పదవీ కాలంలో చివరి 2 ఏళ్లు కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎలక్ట్రిక్ బైక్ పై పార్లమెంటుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో వాయు నాణ్యత సూచి గణనీయంగా పడిపోయిందని వెల్లడించారు. వాయు నాణ్యత ఇదే విధంగా క్షీణిస్తే భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో వాయు నాణ్యత తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఆనంద్ విహార్ ప్రాంతంలో AQI 493గా నమోదైంది. ఈ కారణంగా ఢిల్లీ మీదుగా వెళ్లే వందలాది విమానాలను రద్దు చేయవలసి వచ్చింది. ఐడిపిఎల్ భూముల వ్యవహారంపై ఇటీవల కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరస్పరం ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని ఐడిపిఎల్ భూములపై విచారణకు ఆదేశించింది. కూకట్పల్లిలోని సర్వే నెంబర్ 376లో ఉన్న 4,000 కోట్ల రూపాయల విలువైన భూములపై విచారణ చేపట్టాలని విజిలెన్స్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కవిత భర్త అనిల్పై మాధవరం కృష్ణారావు భూ కబ్జా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కవిత తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తన భర్తపై చేసిన ఆరోపణలకు సంబంధించి లీగల్ నోటీసులు పంపిస్తానని కవిత హెచ్చరించారు. కవిత వ్యాఖ్యలపై కృష్ణారావు స్పందిస్తూ లీగల్ నోటీసులు పంపించుకోవచ్చని అన్నారు. అనిల్ భూ కబ్జాకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు, మీడియాకు, రాజకీయ పార్టీలకు అందజేస్తానని కృష్ణారావు తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.